చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో రాజేంద్ర నగర్ అంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ లో, కానీ అన్ని అమ్మేసుకొని ఏం లేకుండా హైదరాబాద్ సిటీకి వచ్చి ఈ రోజు ఒక హాఫ్ ఆఫ్ ద రాజేంద్ర నగర్ కొనే స్థాయికి రాజ్యాన్ని వచ్చాడు అంటారు. అట్లా ఏం లేదు, రియల్ ఎస్టేట్ లో తిండికుంటే చాలు. మనిషి అనేవాడికి నైట్ తిన్నది అరగాలి, పొద్దునే 2 రావాలి. ఆడే కోటీశ్వరుడు. తిన్నది అరగాలి, నైట్ నిద్రపోవాలి, పొద్దున 2కు రావాలి. ఈ 3 ఉన్నవాడు కోటీశ్వరుడు నా నజర్లో. ఎన్ని వేల కోట్లు వేస్తే కదా, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది షుగర్ ఉండి, బీపీ ఉండి, క్యాన్సర్ ఉండి, తిండి లేక, తిండికి లేక గడ్డి తింటున్నారు. ఇవాళ మనం అన్ని మంచిగా తింటున్నాం, మంచిగా ఉంటున్నాం, నిద్ర వస్తుంది. నేనే కోటీశ్వరుని, నాకు డబ్బులు ఎందుకు? అవునా కదన్నా? ఓకే. ఏ కార్లో తిరుగుతారన్నా? నాకు ఒకటి క్రేటా ఉంది, ఒకటి ఎక్సీ ఉంది. ఓకే. సో కార్లు బాగా కలెక్షన్ బాగా చేస్తారు. నాకు కారు, నాకు కారు, అంతే అంతే. ఆ కారు 10 years అయింది, ఈ కారు మనకి 5 years అయింది ఇప్పించి. ఎస్, నాకే కార్ల మీద ఇప్పుడు నా క్యారెక్టర్ చూసి ఇంకా కార్లు ఏది లేదు నాకు. సమాజం బాగుండాలి, సమాజం కోసం ఆలోచిస్తే తప్ప నాకేం పెద్ద ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సిటీకి దూరంగా ఉంటున్నారు ఏంటి మీ కాలక్షేపం? ఆర్టిస్టులు కలవరు, కాలక్షేపం అంటే ఇంట్లోనే ఉంటారు? అక్కడ ఇంట్లోనే ఉంటాను. నాకు 2 times మెడిటేషన్ ఉంటది. జిమ్ కి వెళ్తాను 1 hour. పొద్దున్న 5 గంటలకు గుడికి వెళ్తా, రోజు గుడికి వెళ్తా, టెంపుల్ కి వెళ్తా, శివాలయం. ఎర్లీ మార్నింగ్ 3:45 లేచి 1 hour వర్కౌట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెంపుల్. 5 గంటల తర్వాత యాజ్ యూజువల్ కన్స్ట్రక్షన్ సైట్స్ కి, అంతే. షూటింగ్ ఉంటే షూటింగ్, ఇదే కాలక్షేపం. అంతే. మందు తాగడము, నాన్ వెజ్, మందు అన్ని ఏం లేవు. మందు తాగరు, నాన్ వెజ్ తినరు, నో సిగరెట్. ఏ మంచి అలవాటు లేవు నాకు. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు అనుకోరు కదా? అనుకోరు. అవును. ఫస్ట్ అడిగేది సిట్టింగ్ వేద్దాం అంటారా? అంటారు. అంటే ముందు చేసేవాడిని, ముందు అన్ని. ఎప్పుడైతే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళాను, మొత్తం కంప్లీట్ క్లోజ్. ఏమి అంత చేంజెస్ మీ లైఫ్ లో ఉంటారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత? ఎందుకంటే వెంకటేష్ గారు వెళ్తుంటారు, మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది, రాజారవీంద్ర గారు, శివాజీ ఇల్లు కడుతుంది అక్కడ. అవును. అక్కడ ఒక మహిమ ఉంది సార్. ఆఫ్టర్ మీరు వెళ్ళారా సార్? నేను వెళ్తుంటా. ఆఫ్టర్ అరుణాచలం, బిఫోర్ అరుణాచలం, మీకు కూడా ఐడియా ఉంటది కదా. నా స్పిరిచువల్ గురు వెంకటేష్ గారు. ఓకే. అవునా? ఒక 1 hour మాట్లాడతారు ఆయన రమణ మహర్షి గురించి, ఆయన గొప్పతనం గురించి, గిరివలం గురించి. ఆ ప్లేస్ లో తెలియని ఒక వైబ్ ఉంటుంది. 100% నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి చెప్పాలి. అవును. నేను మంత్ లో 2-3 times కూడా వెళ్ళిపోతా. ఒకసారి వెళ్ళిపోయి కూర్చుంటా, ఆశ్రమంలో కూర్చుంటా బాగా. నేనంతే. ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ రూమ్ లో కూర్చుంటా, అక్కడే కూర్చుంటా. ఓకే. ఆ బయట ఆయన వాడిన మంచం, ఆయన థింగ్స్ అన్ని ఉంటాయి చూసారా, అక్కడ కూర్చుంటా. మీరు లోపల తింటారా? మీరు కూడా లోపల? నేను లోపల తింటా. నేను తమిళ్లో చేసిన గుర్తుపడతా, చిన్న ఆర్టిస్ట్ అని. ఓకే. అక్కడే తింటా లోపల. చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా బాగా వస్తారు. అవును. హ్యాపీ కూర్చోవచ్చు లోపల. అక్కడికి పోయినాక అన్ని మర్చిపోతాం సార్, మనకి ఇంట్రెస్ట్ ఏముండదు లైఫ్ మీద. అవును. అక్కడ ఒక్కసారి వెళ్ళిపోయినామంటే అయిపోయింది. నన్ను చూసి ఇంచుమించు ఒక మా ఏరియాలో ఒక 500-600 మంది పోతున్నారు ఇప్పుడు. అవునా? ఓకే. నేనే ఒక 200 మంది తీసుకెళ్ళా. మంచి ప్లేస్. కొంచెం ఏం స్ట్రెస్ ఉండదు మైండ్ లో. అక్కడికి వెళ్తే ఓపెన్ ఎంప్టీ మైండ్ ఉంటుంది. చాలా అసలు వెళ్ళిపోతాం. నేను 4 hours 5 hours కూర్చుంటా. ఇక్కడనేమో అక్కడికి వెళ్తా, మన పత్రిజీ గారి ఆశ్రమానికి వెళ్తా. రామలక్ష్మణ్ మాస్టర్ గారు అక్కడ ఇల్లు ఉంది వాళ్ళకు. అక్కడికి వెళ్తా. ఓకే. సో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు శుభ్రంగా. అంతే. మంచిదిలే. అన్ని వేరే తప్పుదోవలు పట్టే కన్నా కూడా ఇది మంచిది కదా. అంతే కదా. 10 మందికి మంచి చెప్పొచ్చు, చెడు చెయ్యం. సో మనకి మనసు ప్రశాంతత. 100% సార్. ఇప్పుడు మనం ఏమి తీసుకుపోము, మళ్ళీ జన్మ ఉంది మనకు. చాలా మందికి తెలియక మనకి జన్మ లేని మళ్ళీ జన్మ ఉంది. ఇప్పుడు శరీరం మనది, ఆత్మ ఎవరిది? ఆయనది కదా. ఆయన ఏం చెప్తే జరుగుతుంది. మనకు కర్మలో ఏముంటే జరుగుతుంది. మన కర్మ సిద్ధాంతంగా నడుస్తుంది ఈ సోల్ అంతా. కాబట్టి దేని గురించి కూడా మనకు అంత పెద్ద ఒక అంటే బాధ్యత ఉండదు. బాధ్యత మీన్స్ మనకు అది కావాలి ఇది కావాలని ఉండదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందా? మీరు వెళ్తారు కదా, ఇంకా మాక్సిమం ఉండదు. అవును. సో అంతమందితో వర్క్ చేశారు కాబట్టి మీకు బాగా నచ్చిన హీరో అంటే, మీ మనసుకు నచ్చిన హీరో అంటే, మీ అభిరుచులకి తగ్గట్టుగా ఆహా ఈయన ఇలా ఉంటారా నేను అనుకోలేదే, ఇంత మంచి వ్యక్తి ఈయన అనిపించిన హీరో అంటే? నేను వర్క్ అందరూ నాకు ఇష్టమే, బట్ నా హీరో అడిగితే రతన్ టాటా. ఓకే.
ఎందుకంటే ఉమ్. కరోనా అప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు, ఈ భారతదేశంలో ఎవడు ఇవ్వలే. అవును. తర్వాత ఇంకొక వర్డ్ చెప్పాడు ఆయన, దేశానికి ఏదైనా ప్రాబ్లం జరిగితే 1,50,000 కోట్లు ఉంది, అది ఇచ్చేస్తాడు. అందుకు నా హీరో ఆయన. గ్రేట్, నిజమే అది. నాకు దేశం కోసం, సమాజం కోసం పాటుపడాడే నా హీరో. 10 మందికి అన్నం పెట్టేవాడు నా హీరో. అందుకే చూడండి మీరు పెద్ద పెద్ద ఇళ్లలో కూడా టాటా సంబంధించినవి ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అవును, ఎందుకంటే ఆ సంస్థకి రెవెన్యూ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం ఆయన హెల్ప్ చేస్తున్నారు నేను కాబట్టి అన్నీ అక్కడే కొంటా, నేను కూడా కొంటా. టాటా వాళ్ళే కొంటా. ఒక టాటా కార్ కూడా ఉంటుంది ప్రతి ఇంట్లో చూడండి. అవును, ఆ? నిజమా కాదు? ప్రతి హీరో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీరు అడిగితే బాస్ చిరంజీవి గారు. ఇష్టమైన హీరో అంటే చిన్న పిల్లని అడిగినా చిరంజీవి గారు. నేను కూడా చిరంజీవి గారే చెప్తా. అవును, నచ్చిన హీరో అంటే చిరంజీవి గారే. సౌత్ లో మీరు చూడండి, రిలయన్స్ ఫ్యూల్ ఎక్కడ పోపించుకోరు, ఖాళీగా ఉంటుంది అవును, అన్ని బంకులు కూడా. 100%. ఎందుకంటే వాళ్ళు ఏది వచ్చినా కానీ ముందుకు నిలబడి ఇదిగో మేము చేస్తాం మా వంతున, అది పేరుకి రిచెస్ట్ పర్సన్ అని చెప్పుకోవడం తప్పితే వాళ్ళు ఏది చేయలేదు ఇంతవరకు. అవును, అందుకనే సౌత్ లో ఎందుకన్నా వాళ్ళ బ్రాండ్ కూడా అంత వాల్యూ లేదు. అవును, టాటా అన్ని ఫుల్ ఉంటాయి. అందుకే టాటా చూడండి మీరు ఎక్కడైనా కానీ అవును, అన్ని ఫుల్ ఉంటాయి. సొసైటీ నుంచి నేను తీసుకుంటున్నాను, మళ్ళీ సొసైటీకి నేను కావాలంటే ఇచ్చేస్తాను yes, అనేది ఆయన సిద్ధాంతం బాగుంటుంది. గొప్ప వ్యక్తి ఆయన. అందుకే నా హీరో అని చెప్తాను నేను ప్రతి ఇంటర్వ్యూలో. ఈవెన్ మా ఛానల్ కూడా ఆయన చనిపోయినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఓకే, కవర్ చేసాం ఆహాహా. ఆయన మీద ఆ రెస్పెక్ట్ తో. అవును, ఆయన మహానుభావుడు. నేను ఇప్పటికీ ఇంచు 10-15 ఏళ్ళు అయిందన్న, నేను అక్కడే కొంటా, టాటానే కొంటా మ్యాక్సిమం. ఓకే, మా బాబు కూడా నేను అక్కడే కొను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.